రాకాలోకంకి స్వాగతం. మణిపూర్లో 2023లో కుకీ మైతేయి వర్గాల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పుడు తెలియని వాళ్ళు, మణిపూర్లో ఒక్కసారి కూడా అడుగు పెట్టనటువంటి వాళ్ళు, మణిపూర్ యొక్క మా తెలియదు రా తెలియదు ఏమీ తెలియని వాళ్ళు చాలా వీడియోలు చేసి చాలా విషయాల్ని చెబుతున్నట్టుగా విష ప్రచారం చేశారు. మణిపూర్ గురించి ఏమీ తెలియని వాళ్ళు ఆ సమయంలో రాకాలోకంలో చేసినటువంటి వీడియోలలో మణిపూర్లో ఈ జాతిపరమైనటువంటి వైరాలు, తెగల వైరాలు ప్రారంభమైతే 2-3 సంవత్సరాలు పడుతుంది చల్లబడడానికి. 2-3 సంవత్సరాల తరువాత సహజ ప్రక్రియలో భాగంగా అందరూ కలిసి వస్తారు. కలిసిన తర్వాత నెమ్మదిగా మామూలు పరిస్థితిని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. తక్షణము అక్కడికి ప్రధానమంత్రులు, మంత్రులు పరిగెడితే సమస్య పరిష్కారం కాదు అని పదే చెప్పడం జరిగింది. ఇప్పుడు 2023లో ప్రారంభమైనటువంటి మైతేయి కుకీ ఘర్షణలకి ఒక ముగింపు పలికేందుకు, మళ్ళీ పరిస్థితిని మామూలుగా తీసుకొచ్చేందుకు అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టడం జరిగింది. రాష్ట్రపతి పాలన తరువాత ద్రౌపది ముర్ము అక్కడికి వెళ్ళారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్ళారు, అమిత్ షా 3-4 సార్లు వెళ్ళారు. అక్కడ ప్రత్యేకమైనటువంటి నిపుణులైనటువంటి అనుభవం ఉన్నటువంటి అధికారులతో బహిరంగంగా, రహస్యంగా 2 వర్గాల నేతలతో అనేక దఫాలుగా చర్చలు జరిగినాయి. ఈ చర్చల ఫలితంగా మొట్టమొదటిసారి 2 సంవత్సరాల తరువాత మణిపూర్లో 2023లో ఘర్షణలు జరిగితే 2 సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారి మణిపూర్లో బీజేపీకి చెందినటువంటి కుకీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మైతేయి వర్గం అంటే మణిపూర్కి చెందినటువంటి ఒరిజినల్ మణిపురి సమాజం ఏదైతే ఉందో ఈ 2 వర్గాల బీజేపీ ఎమ్మెల్యేలు మొట్టమొదటిసారి 2025 డిసెంబర్ 14 ఆదివారం నాడు కలిశారు. ఈ కార్యక్రమాన్ని బిఎల్ సంతోష్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏర్పాటు చేశారు. పెద్దగా పత్రికల్లో రాలేదు, కానీ మొట్టమొదటిసారి 2 వర్గాలకి చెందినటువంటి, ఒకే పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కలుసుకోవడం జరిగింది. అంటే వీళ్ళ యొక్క టెంపర్స్ని కూల్ చేసి కలపడానికి కూడా అంత సమయం పడుతుంది. మణిపూర్ యొక్క ఈశాన్య భారతదేశం యొక్క పరిస్థితులు ఆ రకంగా ఉంటాయి. తెగల మధ్య వైషమ్యాలు సద్దుమణగడానికి సమయం పడుతుంది. మొట్టమొదటిసారి కలిశారు. 2026 వరకు అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. ఈ అల్లర్లో 260 మంది చనిపోయారు. కొన్ని వేల మంది అటు కుకీలు, అటు మైతేయులు శరణార్థులయ్యారు. చాలామంది ఇప్పుడిప్పుడే తమ సొంత గ్రామాలకి వెళ్ళడం ప్రారంభించారు. ఇప్పటికీ శరణార్థి శిబిరాల్లో కొందరు, గణనీయమైన సంఖ్య ఇప్పటికీ కూడా ఉంది. అంటే ఈ పరిస్థితిని చక్కదిద్దడం, అంత జాగ్రత్తగా ఒక్కొక్క ముడి విప్పుకుంటూ రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వము కేవలము ఇక్కడితో ఆగలేదు. అన్ని వర్గాలని కలిపి కూర్చోబెట్టడంతో పాటు అల్లర్లకి మూల కారణమైనటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేసేటటువంటి, వాళ్ళ ఆట కట్టించేటటువంటి ప్రయత్నం చేస్తోంది. నిజానికి నాగాలాండ్ నుంచి మొదలుపెట్టి మిజోరాం వరకు ఈ సరిహద్దు మొత్తం కూడాను కంచె నిర్మాణం 31,000 కోట్లతోటి కంచె నిర్మాణం చేయాలి. ఎందుకంటే చాలా క్రిటికల్ ప్రాంతం అది. ఎగుడు దిగుళ్ళు ఉంటాయి, ప్రవాహాలు ఉంటాయి, అటు ఇటు బంధువర్గాలు ఉంటాయి. కాబట్టి కంచె నిర్మాణం చేయడం చాలా కష్టం. ఈ మొత్తం ప్రక్రియని చేపట్టింది. దానితో పాటు కొందరు ఇటువంటి నాయకుల్ని పట్టుకుండా, అసలు అల్లర్లకి కారణమైనటువంటి నాయకులని పట్టుకోవడం, వాళ్ళ ఆట కట్టించడం మొదలుపెట్టి అందులో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి థాంగ్లియాన్ పావ్ గుయిటే. ఈ థాంగ్లియాన్ పావ్ గుయిటే అనేటటువంటి వ్యక్తి చిన్ కుకీ వర్గానికి చెందినటువంటి నాయకుడు. జోరామ్ యూనిఫికేషన్ ఆర్గనైజేషన్ అనేటటువంటి సంస్థకి ఈయన అధ్యక్షుడు. జోరామ్ యూనిఫికేషన్ అంటే ఈ జోరామ్ తెగలు ఏవైతే ఉన్నాయో, చిన్ తెగ ఉంది, మార్ తెగ ఉంది, కుకీ తెగ ఉంది, మిజో తెగ ఉంది, పైటే తెగ ఉంది. ఈ 5 తెగల్ని జోరామ్ తెగలు అంటారు. ఈ 5 కూడాను ఒకే మూలం నుంచి వచ్చాయని భావిస్తారు. వీళ్ళు బర్మాలోనూ ఉన్నారు, అటు భారతదేశంలో ఉన్నారు, మిజోరాంలో ఉన్నారు, ఈ అన్ని ప్రాంతాలు, అస్సాంలో కూడా కొందరు ఈ పైటే ఈ వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి చిన్, మార్, కుకీ, మిజో, పైటే వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కలిపి బర్మా
భారతదేశంలోని మణిపూర్, ఇదంతా కలిపి ఒక దేశంగా చేయాలని ప్రయత్నించే పార్టీ ఈ జోమీ యూనిఫికేషన్ ఆర్గనైజేషన్. దీనికి ఒక ఉగ్రవాద సైన్యం కూడా ఉంది, దాని పేరు జోమీ యూనిఫికేషన్ ఆర్మీ. ఈ థాంగ్లియాన్ పావ్ గుయిటే మణిపూర్లోని చురాచాంద్పూర్ జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తిలాగా చలామణి అవుతున్నాడు. ఇతను ఎంత ప్రభావవంతుడంటే ఇతన్ని 2023లో మన కేంద్ర హోంమంత్రి చిదంబరం కలిశారు. చిదంబరం దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ చేస్తున్నటువంటి ఫోటోలు ఉన్నాయి. వాస్తవం ఏమిటి? వాస్తవానికి ఈ థాంగ్లియాన్ పావ్ గుయిటే అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన భారతీయుడు కాదు. ఇతను బర్మాలో పుట్టాడు. మ్యాన్మార్లో ఉన్నటువంటి కుకీచిన్ తెగకు చెందినవాడు. మ్యాన్మార్లో 1990లో విద్యార్థి నాయకుడిగా ఉన్నాడు. 1990లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి నెగ్గి 5 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా ఉండడం కోసం ఎంపికయ్యాడు. 3 సంవత్సరాలకే ఆయన భారతదేశానికి పారిపోయి వచ్చాడు. అక్కడ బర్మాలో ఈయన మీద కేసులు అయ్యి ఇతని ఉగ్రవాద కార్యకలాపాలని అడ్డుకునేందుకు బర్మీస్ ప్రభుత్వం ప్రయత్నించేటప్పటికీ ఆయన 1993లో ఇండియాకు వచ్చాడు. ఇండియాకి వచ్చిన తరువాత ఈ జోమీ తెగల నాయకుడిగా ఆయన చిదంబరంని కలిశారు. చిదంబరంని కలవడమే కాదు, బర్మాలో ఎంపీ భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలో ఉగ్రవాద సంస్థ నాయకుడిగా పనిచేశాడు. హోంమంత్రిగా ఉన్నటువంటి చిదంబరాన్ని కలిశారు. ఆ తరువాత తమ చిన్ కుకీ జోమీర్ రెవల్యూషనరీ ఆర్మీ, జోమీ యూనిఫికేషన్ ఆర్మీ ఏదైతే ఉందో దాని నాయకుడికి ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి ఏకంగా బీజేపీకి ఒక సిఫార్సు లెటర్ రాశారు. బీజేపీ దాన్ని పట్టించుకోలేదు. నిజానికి ఈయన 1993లో ఇండియాకి వచ్చిన విషయాన్ని అమెరికాలోని వికీలీక్స్ ఏవైతే అమెరికన్ రహస్య పత్రాలని బయటపెట్టడం జరిగిందో ఆ వికీలీక్స్లో 2007వ సంవత్సరంలో మెన్షన్ చేశారు. అదే సంవత్సరంలో ఆయన చిదంబరాన్ని కలిశారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము అసలు ఇతని కార్యకలాపాలు ఏమిటి, ఇతను భారతదేశంలోకి ఎలా వచ్చారు, ఈయనకి పాస్పోర్ట్ ఎలా వచ్చింది, ఇక్కడ ఆధార్ ఎలా వచ్చింది, ఇక్కడ ఇవన్నీ కూడా అతనికి ఏ రకంగా ఎవరు సమకూర్చారు, మొత్తం అంత వివరాలు తీసుకుని తమకు అందించాలని చెప్పి మణిపూర్ ప్రభుత్వాన్ని అడిగింది. మణిపూర్ ప్రభుత్వం ఇప్పుడు ఈ థాంగ్లియాన్ పావ్ గుయిటే అనేటటువంటి నాయకుడి ఆట కట్టించేందుకు పావులు కదుపుతోంది. ఇలాంటి వాళ్ళు అక్కడ బర్మాలో ఎంపీ, బర్మీస్ పౌరులు కానీ భారతదేశంలో అల్లర్లు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కుకీలకు మైతేయులకి మధ్య వైషమ్యాలని వైమనస్యాలని పెంచారు. వీళ్ళ ఆట కట్టించేందుకు ఇప్పుడు ప్రభుత్వం ఒకవైపు ప్రయత్నం చేస్తోంది, మరొక వైపు తన పార్టీకి చెందినటువంటి రాజకీయ నాయకుల్ని, ముందు సమాజంలో ప్రతిష్ఠితులైనటువంటి 2 వర్గాలకు చెందిన వాళ్ళు, గతంలో ఆర్మీలో పనిచేసిన వాళ్ళు, వీళ్ళందరినీ కలిపి సమస్యకు ఒక పరిష్కారం తీసుకొచ్చేటటువంటి పనిని చేస్తోంది. మణిపూర్ విషయంలో చాలా గోల పెట్టినటువంటి వాళ్ళు ఈ వార్తని మీకు చెప్పరు. ఎందుకు చెప్పరు? అది మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.